ఎమ్మెల్యేలలో ఆ ఎమ్మెల్యే స్టైలే వేరు. ఏదో ఒక విధంగా నిరంతరాయంగా ప్రజల్లో ఉండాలని కోరుకుంటారు ఆ ఎమ్మెల్యే. మిగిలిన ఎవరూ చేయని విధంగా కార్యక్రమాలను చేపట్టి తన స్పెషాలిటీ నిరూపించుకోవాలని చూస్తూ ఉంటారు ఆయన. తాజాగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒకే రోజు 105 చోట్ల 303 పనులకు శంకుస్థాపన చేసి రికార్డును సృష్టించారు. నియోజకవర్గంలో శాశ్వత ఎమ్మెల్యేగా ఉండాలి అనేది తన ధ్యేయమనిలా పనిచేస్తున్న అసలు ఆ ఎమ్మెల్యే ఎవరు? పార్టీ మారినా పవర్ చెలాయిస్తున్న ఆ శాసనసభ్యుడు ఎవరో మీరే చూడండి. సింహపురిలో రాజకీయాలు ఎప్పుడూ హాట్గా ఉంటాయి. రాష్ట్రంలోని తాము స్పెషల్గా ఉండాలని అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు. ముఖ్యంగా ఇక్కడ రాజకీయ నాయకులు రాష్ట్ర దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. అలాంటి జిల్లాకు చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏదో ఒక విధంగా నిరంతరం ప్రజల్లో ఉండాలని ఆయన వేసే స్కెచ్లు డిఫరెంట్గా ఉంటాయి. ఏకంగా వైసీపీకి గత ఎన్నికల్లో చుక్కలు చూపించి మరీ ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు శ్రీధర్ రెడ్డి. తొలి నుంచి వైసీపీలో కీలక నేతగా ఉన్న శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆరోపణలతో ఒక్కసారిగా వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు. ఎన్నికలకు సుమారు ఏడాది ముందు అధికార పార్టీలో ఉండి అసమ్మతి బావుట ఎగురవేశారు. దాంతో వైసీపీ సందిగ్ధంలో పడింది. ఆయన విమర్శలను కట్టడి చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. పార్టీ ఫిరాయింపు చట్టం కింద చర్యలు తీసుకోవాలని, అనర్హత వేటు వేయాలని కూడా అప్పటి అధికార పార్టీ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. చర్యలు తీసుకుని అనర్హత వేటు వేసేలోగానే ఎన్నికలొచ్చాయి. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి విజయ ఢంకా మోగించారు. ఎన్నికలకు ముందు వరకు వైసీపీతో పాటు జగన్పై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించిన ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. ఎన్నికల వరకే రాజకీయాలు, ఆ తర్వాత అభివృద్ధి తన అజెండా అంటూ ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గాల్లో కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించడం, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు ఆలోచించడం వంటివి ఆయన అస్త్రాలుగా చేసుకుని ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యమిస్తున్న ఆయన దేశంలోనే మొట్టమొదటిసారిగా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఈ నెల 9వ తేదీన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏకంగా అభివృద్ధి పనుల కోసం 105 చోట్ల ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు శంకుస్థాపనలు చేశారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రతి ప్రాంతంలోనూ స్థానిక మహిళల చేత శంకుస్థాపనలు చేయించి ఆయా కార్యక్రమాలకు అటు శ్రీధర్ రెడ్డి, ఇటు ఆయన సోదరుడు టీడీపీ సీనియర్ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి హాజరయ్యారు. ఆయా అభివృద్ధి పనులన్నింటినీ 60 రోజుల్లో పూర్తి చేయిస్తానని చెబుతున్నారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి. తన నియోజకవర్గంలో టెంకాయ కొడితే ఆ పని పూర్తవ్వాల్సిందేనని, 60 రోజుల తర్వాత ఆయా పనుల్లో ప్రారంభోత్సవం స్థానిక కార్యకర్తల చేత చేయిస్తానని వెల్లడించారు. దీంతో అటు కార్యకర్తల్లో, ఇటు స్థానిక ప్రజల్లో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చెరగని ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలా ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా ఆయన అడుగులు వేస్తుండడం జనం మన్ననలు అందుకుంటోంది. మంత్రి నారా లోకేష్ సైతం శ్రీధర్ రెడ్డిని అభినందిస్తూ ట్వీట్ రిలీజ్ చేయడం విశేషం. ఎవరూ చేయలేని విధంగా 105 చోట్ల ఒకే రోజు శంకుస్థాపన చేయడం సంతోషమని, ఇలాంటి ఎమ్మెల్యే అందరికీ ఆదర్శప్రాయమంటూ లోకేష్ చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. మరోవైపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విపక్షమే లేకుండా పోయింది. పేరుకి వైసీపీకో ఇన్ఛార్జి ఉన్నప్పటికీ కనీసం ఆయన చుట్టూ తిరిగేందుకు ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు కూడా లేకుండా పోవడం విశేషం. ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత వైసీపీని జీరో చేయడంలో శ్రీధర్ రెడ్డి భారీగా సక్సెస్ అయ్యారు. ఇప్పుడు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా విపక్షమే లేకుండా పోయింది. కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు అంతా శ్రీధర్ రెడ్డి పక్షాన నిలబడ్డారు. స్వపక్షంలో ఉండి విపక్షాన్ని ఇరుకున పెట్టే నేతలు ఎంతో మంది ఉంటారు. అయితే స్వపక్ష నేతలను తన పనితీరుతో సందిగ్ధంలోకి నెట్టే నేతలు కొందరే ఉంటారు. అటువంటి వారిలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు అని రాజకీయ వర్గాల్లో ఎవరైనా ఠక్కున చెప్పే విధంగా ఆయన వైఖరి ఉంటుంది. ఎమ్మెల్యే పదవిని సుదీర్ఘకాలం చేపట్టాలని, ఆ పదవి తనను విడిచి వెళ్లకుండా ఉండాలంటే
ప్రజాక్షేత్రంలో చేయాల్సిన పనులన్నీ చేయడంతో పాటు నియోజకవర్గాన్ని అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చాలని కోటమిరెడ్డి భావిస్తున్నారట. మొత్తానికి అభివృద్ధికి సంబంధించి ఆయన గీస్తున్న భారీ స్కెచ్తో మిగిలిన ఎమ్మెల్యేలపై ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.